హలో గైస్, వెల్కమ్ టు ఆహా అద్భుత. ఎలాగో దగ్గరలో రాఖీ పండుగ ఉంది కదా, సో ఈ స్వీట్ చేసి మీ బ్రదర్స్కి తినిపించండి, ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. యూజువల్గా మనం ఇంట్లో గులాబ్ జామున్ చేసినప్పుడు క్రాక్స్ రావడం, అలాగే లోపల కుక్ అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే డెఫినెట్గా వచ్చి తీరుతాయి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? మై డియర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్, ఈ వీడియో మీకోసమే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని యాడ్ చేసుకోండి. తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ చాలామందికి తెలీదు, ఇందులో ఈ ఎంటీఆర్ మిక్స్కి 5 రూపీస్ అయితే 2, 10 రూపీస్ అయితే 1 మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఈ గులాబ్ జామున్స్కి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ మిక్స్ అలాగే మిల్క్ పౌడర్ కూడా బాగా కలిసేలా ఒకసారి కలిపి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇదిగో ఈ వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపండి. ఇదిగో ఇలా చపాతీ ముద్దలా అవుతుంది, కాసేపు పక్కన పెట్టండి. ఈలోపు ఈ గులాబ్ జామున్ స్నానం చేయడానికి వేడివేడి షుగర్ సిరప్ రెడీ చేద్దాం. ఫస్ట్ ఒక 3 కప్పులు పంచదార తీసుకొని కప్పుకి 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 3 కప్ షుగర్కి 1/2 కప్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1.5 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇదంతా ఒకసారి షుగర్ కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత 3 to 4 ఇలాచీ ఇలా దంచుకొని యాడ్ చేసుకోండి. ఇలాచీ వల్ల షుగర్ సిరప్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. పంచదార కరిగి పాకం రెడీ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఈలోగా గులాబ్ జామున్స్ మేకింగ్ చేద్దాం రండి. ముందుగా మన చేతుల్ని ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చక్కగా గుండ్రంగా వచ్చేలా అన్నీ ఈక్వల్ సైజులో ఉండేలాగా గులాబ్ జామున్ రెడీ చేసుకోండి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్లేట్లో పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గులాబ్ జామున్స్ని ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేయండి. యాడ్ చేసే ముందు మరొకసారి రౌండ్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్లేస్ చేసిన తర్వాత అవి ఒక సైడు ఫ్లాట్ అయిపోతాయి. సో మరొకసారి మీరు ఇలా రౌండ్ చేసుకొని వేయడం వల్ల పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా వస్తాయి. యాక్చువల్లీ చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఈ గులాబ్ జామున్స్ని అందులో యాడ్ చేస్తారు. దీనివల్ల లోపల కంప్లీట్గా బాయిల్ అవుతుందని చెప్తారు, అది నిజమే. కానీ ఏంటంటే క్రాక్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో మనం ఇలా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అందులో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ మారుతున్న టైంలో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదే ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే వితౌట్ క్రాక్స్ వీ కెన్ గెట్ నైస్ గులాబ్ జామున్స్. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నిటిని పక్కన పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టండి. ఇప్పుడు షుగర్ సిరప్ని స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఈ పాకం చాలా హాట్గా ఉండాలి. అలాగే ఈ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్లు లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే ఈ హాట్గా ఉన్న పాకంలో ఈ గోరువెచ్చని గులాబ్ జామున్లు వేసినప్పుడు పర్ఫెక్ట్గా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. ఇంత సింపుల్ గులాబ్ జామున్ని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఈ టిప్స్ ఫాలో అవుతాయి కనుక. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు కష్టపడి చేశాం కదా, ఇక టేస్ట్ చూడకపోతే ఎలా? ఇప్పుడు టేస్ట్ చూద్దాం రండి. చూసారా ఎంత జ్యూసీగా టెంప్టింగ్గా భలే ఉన్నాయి కదా. నేనైతే ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే నిజంగా ఫెంటాస్టిక్గా వచ్చినాయి, యాజ్ ఇట్ ఈజ్ స్వీట్ షాప్ స్టైల్లో. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో ఈ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత.